గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూన్ 1వ తారీఖు నుండి జూన్ 15వ తారీఖు వరకు కూడా ఈ 15 రోజులు పక్ష ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వాదశ రాశుల వరకు కూడా. అయితే ముందుగా ఇక తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. తులారాశి వారికి మొట్టమొదటి వారం ఏమో అనుకూలంగా కనపడుతుంది, రెండో వారం వ్యతిరేకంగా కనపడుతుంది. కాబట్టి ఏదైనా సరే గొప్ప ప్రయత్నాలు చేసేటప్పుడు, పెట్టుబడులు పెట్టేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం 7వ తారీఖు లోపు తీసుకోండి. 7వ తారీఖు దాటిన తర్వాత 15వ తారీఖు వరకు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆదాయం విషయంలో జాగ్రత్తలు ఈ 15 రోజులు కూడా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ వారం ఏంటంటే డబ్బులు వస్తాయి కానీ ఖర్చులు కూడా అలాగే కనపడుతున్నాయి మీకు. కాబట్టి ఖర్చులు కూడా విపరీతంగా ఉన్నాయి కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్త. వస్తువులు, పొలాలు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా ఆచితూచి కొనుగోలు చేయడం ప్రయత్నం. అంటే 1కి 10 సార్లు ఎంక్వైరీ చేసుకొని కూడా ప్రయత్నం చేయండి, ఎక్కడ తక్కువ ఎక్కడ ఎక్కువ అనేటటువంటిది. అలాగే ఖర్చులు విపరీతంగా ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త. అప్పుల విషయంలో జాగ్రత్త. ముఖ్యంగా అనవసరమైన రుణాలు పెరిగే అవకాశాలు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు మాత్రం మంచి అవకాశాలు వస్తాయి. కాకపోతే మీ స్థాయికి తగ్గ మీరు అనుకున్న ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లేవు కాబట్టి కొంచెం ఎదురు చూడడానికి ప్రయత్నం చేయడం కూడా మంచిదే. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొంచెం ఒడిదుడుకులు, ఇబ్బందులు, సమస్యలు అయితే మాత్రం చాలా శాతం తగ్గుతాయి. కానీ ప్రైవేటు ఉద్యోగస్తులకు మాత్రం మెంటల్ టెన్షన్లు, అలాగే పనులు జాప్యము కనబడుతోంది. అనుకున్నంత ఇంక్రిమెంట్ అయితే కనబడలేదు ఈ వారం, ఈ 15 రోజులు కూడా. అలాగే అనవసరమైన వివాదాలు, కోపతాపాలు, సమస్యలు, తగాదాలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి, నోరు జారకండి, మాట జారకండి. ఉద్యోగ కార్యాలయాల్లో కానీ వ్యాపారంలో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఇక ప్రేమ వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు, లేదా కోరికలు, లేదా వ్యసనాలు, వీటి ప్రభావం బాగా కనపడుతుంది ఈ 15 రోజులు కూడా. కాబట్టి అలాంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మాత్రం మంచిది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా సమస్యలు విపరీతంగా పెరుగుతాయి, ఒడిదుడుకులు బాగా ఉన్నాయి. అక్కడ ఉండేటటువంటి వ్యక్తులతోటి, వ్యవహారాలతో జాగ్రత్తగా వ్యవహరించడం, ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది 15 రోజుల్లోనూ కూడా. ఇక వివాహాది శుభకార్యాలు మాత్రం కుదురుతాయి, కాకపోతే ఆలస్యంగా జరుగుతాయి కాబట్టి కొంచెం ఎదురు చూడడం మంచిది. అలాగే పిల్లల వల్ల సమస్యలు కానీ, లేదా సంతానాన్ని స్కూళ్ళలో, కాలేజీలో జాయిన్ చేయడానికి డబ్బులు ఖర్చులు అవ్వడం కానీ, ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే విడిపోయినటువంటి ప్రేమికుల మధ్య కలయికలు, అలాగే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమానురాగ ఆప్యాయతలు పెరగడం జరిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి మంచి శుభవార్త వింటారు, రాజకీయ పరంగా వృద్ధిలోకి వస్తారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. సక్సెస్ రేట్ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. మంచి వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. భార్యాభర్తల మధ్య కలయికలు, సంతోషకరమైన వాతావరణము, గొడవలు తగ్గడంతో పాటుగా కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ, సంతోషంగా కాలం గడపడం కానీ, కుటుంబంలో శుభకార్యాలు పాల్గొనడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి స్కూళ్ళల్లోనూ, కాలేజీలోనూ జాయిన్ అయ్యే వరకు కొంచెం కన్ఫ్యూజ్ కనపడుతుంది. కాబట్టి తీసుకునే సబ్జెక్టుల పట్ల, వ్యవహారాల పట్ల జాగ్రత్త తీసుకోండి. ఒక్కసారి అందరూ కూడా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదుర్కొన్నట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాలు చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఏ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా, ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలాంటి సమస్యలు ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ రకంగా ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే
ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే కోర్టు వివాదాలు, శత్రువులు పెరగడము, ఇరుగు పొరుగు వాళ్ళతో సమస్యలు, లేదా పోలీస్ కేసులు అటు ఉండడం కానీ, లేకపోతే పీడకలాలు రావడము, ఎవరో ప్రయోగం చేసేసరి అనుమానాలు రావడము, లేకపోతే కనుక భూతప్రాత పిశాచాది ఇలాంటివి ఎవరైనా అనుమానాలు రావడం, ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాల్సినా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.